కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెలలో జరిగిన అనిల్ అనే వ్యక్తి హత్య కేసును ఛేదించిన పోలీసులు తన భార్య భాగ్యలక్ష్మి మరో 5గురితో కలిసి హత్య చేయించినట్లుగా గుర్తించిన పోలీసులు 4 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న 2 కోసం గాలింపు చర్యలు చేపట్టారు. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్. ఏమంటే ఆవిడ ఇంటర్నేషనల్ ఉండేది ఏ3 ఏ4కి అంబులెన్స్లో బిజినెస్లో షేర్ ఇస్తామని చెప్పేసి వాళ్ళని వీళ్ళు ఏ3 అండ్ ఏ4 వెళ్ళి రాజుని సంజుని డబ్బులు ఇస్తామని చెప్పేసి వీళ్ళకి 2 లక్షల రూపాయలు కూడా ఇస్తా అని ఈ భాగ్యలక్ష్మి ఒప్పుకోవడం జరిగింది. ఒక 50,000 రూపాయలు కూడా వాళ్ళకి క్యాష్ ట్రాన్సాక్షన్ కూడా చేయడం జరిగింది. చెప్పండి. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ వచ్చింది. ఒక వ్యక్తి 30 సంవత్సరాల ఉన్న ఒక వ్యక్తి హత్య చేయబడారని సమాచారం వచ్చింది. దాని ప్రకారం మా పోలీసు వారు వెళ్ళగా అక్కడ రాజుల అనిల్ కుమార్ అనే ఒక 30 సంవత్సరాల వ్యక్తి ఆయన ఇంట్లోనే శవంగా పడి ఉన్నారు. దానికి సంబంధించి అప్పటికి మనకి క్లూస్ రాలేదు, ఎవరు చేశారు ఎలా చేశారని. అది కానీ దాన్ని మర్డర్ కేసు కింద రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత సబ్సిక్వెంట్గా మేము మాకున్న అనుమానం మేరకు సమాచారం మేరకు ఇవాళ మార్నింగ్ ఒక 4 వ్యక్తుల్ని ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ చేయడం జరిగింది. ఎర్లీ మార్నింగ్ దాంట్లో అతని భార్య భాగ్యలక్ష్మి, అదేవిధంగా మల్లేష్ అనబడే అతని దగ్గర వంట మనిషిగా పనిచేసే వ్యక్తి, తర్వాత నరసింహ అని చెప్పేసి అలియాస్ నాని, అతని దగ్గర డ్రైవర్గా పనిచేస్తాడు, అంబులెన్స్ డ్రైవర్గా. నవీన్ అని చెప్పేసి ఇతను కూడా అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తాడు. ఈ డిసీజుల వివరాలు ఏంటంటే ఇతనికి అంబులెన్స్ ఉన్నాయి, ఒక 6 అంబులెన్స్ ఉంది. అంబులెన్స్ బిజినెస్ చేస్తూ ఉంటాడు. దాంతోపాటుగా ఒక చిన్న హోటల్ టిఫిన్ సెంటర్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటాడు. సో ఇతనికి కృష్ణవేణి అనే మహిళతోటి గత 2-3 సంవత్సరాలుగా సన్నిహితంగా ఉంటున్నాడు. దాంతో ఇతని భార్య భాగ్యలక్ష్మి ఎవరి కోపం పెంచుకొని ఆవిడతో సన్నిహితంగా ఉంటున్నాడని చెప్పేసి మల్లేష్ తోటి, అదేవిధంగా దగ్గర డ్రైవర్లుగా పనిచేసే నాని అండ్ నవీన్ తోటి కలిసి ఒక ప్లాన్ చేసి అతన్ని దాదాపుగా ఒక 2 నెలలుగా వీళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు అతన్ని అంతమొందించాలని, మర్డర్ చేయాలని. కానీ ఆ రోజు 25వ తారీఖు అతను ఆ రోజు మధ్యాహ్నం నుంచి తాగుతూ ఉండటంతో ఈవిడ ఏ3 అండ్ ఏ4 ఏ2 ఏ3 ఏ4 ఈ 4గురికి సమాచారం ఇస్తే వాళ్ళు ఇంకొక ఏ5 అండ్ ఏ6 వీళ్ళకి రాజు అండ్ సంజయ్ వాళ్ళు కూడా లోపల వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు. వాళ్ళ సహకారం తీసుకుని ఇతన్ని ఆ తాగే దగ్గరే అతనితో పాటుగా తాగుతున్నట్టుగా చూసి ఆ తాగే దగ్గర ఆ బీరు బాటిల్తో అతని నెత్తి మీద చెస్ట్ మీద వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఏమీ తెలియనట్టుగానే వీళ్ళందరూ మళ్ళీ ఆ కృష్ణవేణికి వాళ్ళ కొడుకుకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది.